నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. నేడు వరలక్ష్మి వ్రత సందర్భంగా మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ వైభవంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించిన భక్తులు. 2.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ పాషా పరిశీలించారు. నీరుగట్టువారిపల్లి నుండి అన్నమయ్య సర్కిల్ వరకు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల అభ్యర్థన మేరకు రోడ్డు విస్తరణ పనులకు 2 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. వేగవంతంగా జరుగుతున్న విస్తరణ పనులను నేడు ఎమ్మెల్యే షాజహాన్ పాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు స్థానికులు స్వచ్ఛందంగా అక్రమాలను తొలగించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ, ఉప్పు రామచంద్ర, కమలమర్రి కృష్ణ, కేవీ నాగరాజ, కమలమర్రి కేశవ్, రమేష్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, చెల్లా మల్లికార్జున నాయుడు, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా సాగు, తాగునీటితో పాటు రోడ్డు, మురుగునీటి కాలువల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లి ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో చేపట్టిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు ఇంతకాలం గడిచినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వైసీపీ నాయకులు చిప్పిలి వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంకు నిర్మాణం, నీటి నిల్వ పరిస్థితి, మరవ, కాలువ అనుసంధానం, మదనపల్లెకు నీటి సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లె పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. హంద్రినివా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిల్వ చేసి అవసరమైన సమయంలో మదనపల్లె ప్రజలకు తాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించారని పేర్కొన్నారు. కాగా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టులోని కీలకమైన పనులు పూర్తి కాకపోవడం, 2024 వరకు జరిగిన పనులు తప్ప కూటమి ప్రభుత్వం గులకరాయంత పని కూడా చేయలేదని విమర్శించారు. ఇది ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, 20 కోట్లు వెచ్చించి ట్యాంకు పనులను పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు మదనపల్లె పట్టణానికి త్రాగునీరు, రైతులకు సాగునీరు విజయవంతంగా అందించామని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేదని, ఇప్పుడు కరువు కరళా నృత్యం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి, వాసి వైస్ ఎంపీ దినేష్ రమణ, మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి శ్రేణులందరూ ఇక్కడికి వచ్చేసిందను. ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, చిప్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర వచ్చి ఉండే పరిస్థితులందరినీ సమీక్షించి ఏమి ఇక్కడ జరిగింది ఏమి అనేది కూడా చూడడం జరుగుతూ ఉంది. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండేటప్పుడు ఆ టైంలో ఏ వర్క్ జరిగిందో దాని తర్వాత ఒక రాగి గింజంతా కూడా పని ఏమి ఇక్కడ జరిగింది ఏమీ లేదు. అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ మేము రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి స్కీమ్, కృష్ణా వాటర్ను మనకందరికీ రావల్లా, తాగునీరు సాగునీరు రెండు కూడా ఇక్కడ సాల్వ్ కావాలా అని చెప్పేది హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను శంకుస్థాపన ఆ రోజు చేసి దగ్గర వచ్చింది. ఆయన 70 కోట్ల రూపాయలతో 2007 సంవత్సరంలోనే ఆయన పునాది చేసి శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరిగింది. చిప్లి దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, గుట్టకిందపల్లి దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఆ గుట్టకిందపల్లి దగ్గర చిప్లి కాడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర 0.044 టీఎంసీ నీళ్లు ఇక్కడ వచ్చి నిలబడతాయి. అదేవిధంగా వచ్చిన గుంతవారిపల్లి దగ్గర వచ్చేను 0.131 టీఎంసీ నీళ్లు నిలబడతాయి. ఈ రకంగా మొత్తంగా మదనపల్లి దాహార్తి తీర్చడానికి 0.211
టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులో ఉంటాయి. దానివల్ల దగ్గర దగ్గర 2 నుండి 2.5 లక్షల మంది జనాలకు నీటి ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాలా అని ఒక మంచి ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఈ స్కీమ్ తీసుకుని వచ్చేసాను. పునాదులు వేసి వర్క్లు కూడా స్టార్ట్ చేసి మొత్తం చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాకముందు కేవలం వచ్చిందో ఇది ఒక ప్రణాళికలు రెడీ చేసేదానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసేదానికి, సర్వేలకే పరిమితమైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీల్డ్ మీద దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ముందుకు ప్రొలాంగ్ చేసింటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో రామానాయుడు గారు వచ్చిందనో, మదనపల్లికి వచ్చిందనో, మినిస్టర్ గారు వచ్చిందనో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఖచ్చితంగా వచ్చిందనో రేపు సంవత్సరం 2024 కాదు 2025 సమ్మర్ నాటికి 25 సమ్మర్ నాటికి మేము మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాం. కంప్లీట్ చేసేసి నీళ్లు ఇస్తాం, సర్ప్లస్ వేర్ వర్క్స్ కంప్లీట్ చేసేస్తాం. మదనపల్లికి గుంతవారిపల్లి చిపిలి నుండి నీళ్లు సప్లై చేస్తాం, ప్రాబ్లం పర్మనెంట్లీ సాల్వ్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోజంతా మేము ఎస్టిమేట్స్ అన్ని చెక్ చేస్తే కేవలం వచ్చిందను దీనికి రిక్వైర్మెంట్ గాను 20 crores ఉంటే 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో కూడా నీళ్లు నిలిపి సర్ప్లస్ వేర్ రెక్టిఫికేషన్, సర్ప్లస్ వేర్ కూడా ఎత్తు పెంచి కాంక్రీట్ వర్క్ కానీ హైట్ పెంచడం కానీ ప్రతి కూడా కంప్లీట్ చేసి 20 crores ఉంటే ఈ పనులు కంప్లీట్ అయిపోతాయి, వాటర్ కూడా స్టోరేజ్ అయిపోతుంది. కానీ దాని బదులు కూడా వాళ్ళకి చూడండి వాటర్కి ఇక్కడ దాహార్తి తీసే ప్రాబ్లం లేదు. కానీ 600 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేసి కుప్పానికి వచ్చిందను సాగునీరు అందిస్తారు. అంటే కుప్పానికి ఉండే ప్రజలేనా, మదనపల్లి వాళ్ళు ప్రజలు కాదా? ఎందుకు మీరు ఈ పని చేసినారు? 600 కోట్లు మీరు లైనింగ్ పెట్టినప్పుడు కేవలం 20 crores ఈరోజు కానీ మదనపల్లికి మీరు కానీ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్కి పెట్టింటే దగ్గర 4-5 లక్షల మంది దాహార్తి తీరేది. ఈరోజు మీ నిర్లక్ష్యానికి రెస్పాన్సిబుల్ ఎవరు? మీరు చెప్పిండే మాటగా రెస్పాన్సిబుల్ ఎవరు? ఈరోజు మదనపల్లి వాళ్ళకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పే అవసరం ఉంది. మీరు ఈరోజు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు మదనపల్లి అంతా దానికి అనుభవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏమిస్తూ ఉంటారంటే నీళ్లకు ఇబ్బందులు పడి నానా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మేము అదే కోరుకుంటున్నాం, మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇప్పుడు కూడా నీళ్ళు ఈసారి ఇది వస్తుంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతూ ఉంది వాటర్. ఈసారికి ఇది త్వరగా ఇది కంప్లీట్ చేసి 20 నుండి 25 crores వరకు ఇది ఖర్చు పెట్టి ఖచ్చితంగా సర్ప్లస్ వేర్ హైట్ పెంచడం దగ్గర 2.3 meters 3 meters హైట్ పెంచే అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతంలో ఆనాటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులందరూ కూడా మదనపల్లికి శాశ్వత తాగునీటి పరిష్కారం కావాలంటే ఇక్కడ ఒక సమ్మర్ స్టోరేజ్ కావాలని, అదేవిధంగా జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఒక సమ్మర్ స్టోరేజ్ కావాలని ఇచ్చిన సలహాకు రాజశేఖర రెడ్డి ఆ రోజు రూపకల్పన చేసిందే ఈరోజు ఈ సమ్మర్ స్టోరేజ్. ఈరోజు 2000 రూపాయలు పెడితే కూడా ట్యాంక్ నీళ్ళు రావడం లేదు. 4 నెలలకు జగన్ కాలనీలో అయితేనేమి, అమ్మజరమిట్టి అయితేనేమి, బీకేపల్లి అయితేనేమి, ఈ ప్రాంతాల్లో అంతా కూడా రామారావు కాలనీ కానీ, రెడ్డిస్ కాలనీ కానీ, కదిరి రోడ్లు కుడిపక్క ఎడంపక్క కూడా ఈరోజు నెలగా 2 నెలలు 3 నెలలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మరి 2000 రూపాయలు నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో 1 గ్రామ్ బంగారు కంటే నీటి మరి కరువు కానీ ఒక ట్యాంకు మరి ధర కానీ ఎక్కువ అయ్యేట్లుగా ఉన్నట్లు ఉంది ఈ మదనపల్లి. ఇదంతా ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రజలకి కష్టాలు. మరి ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు అయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ రోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు వారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాం. ఇక్కడికంతా వచ్చి నానా హంగామా చేశారు, ఇష్టం వచ్చేట్లు మాట్లాడినారు. కొందరు నాయకులు రోడ్డు దిగ్బంధం చేశారు, రోడ్లో కూర్చున్నారు. మా నాయకులంతా కూడా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడినారు నాయకులు, ఏవేవో చేశారు. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రజలు గుర్తుకు రాలేదా? మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు రోడ్లో కూర్చోలేదా? సమ్మర్ స్టోరేజ్ కాడికి వచ్చి ఇవన్నీ ఇంకా పనులు జరగలేదు, ప్రజలకు ఇబ్బంది అని మీరు చెప్పలేదా? 26 నెలలు అవుతుంది కదా, మరి ఎందుకు గుర్తు రాలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదో, మా నాయకులు చేయలేదో అని మీ అభియోగం. మీ అభియోగం కరెక్ట్ అయితే ఈ 26 నెలల్లో మీరు చేయాలి కదా. మరి పబ్లిక్ హెల్త్ వారికి కూడా చెప్పి ఈ సమ్మర్ స్టోరేజ్ నీళ్ళన్నీ ప్యూరిఫై చేసి తద్వారా వేంపల్లి సంపూర్ నుంచి మరి నీళ్ళు ఇవ్వండి. మనంతా కూడా దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు మున్సిపాలిటీ అధికారులు. ఆ 2 కోట్లు ఇప్పుడు ఈడ ఒక నిర్మాణం చేస్తే గాన ఈ నీళ్ళు నిల్వ చేసి ఎక్సెస్ వాటర్ దీంట్లో నుంచి దీని పోయినదంటే ఈ వంకలో నుంచి పోతే మరి బహుదాకు పోతుంది. బహుదా నదికి ఇక్కడి నుంచి నిమ్మనపల్లి వరకు పోతే చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి. ఆ ప్రాంతాల్లో ఎవరెవరైతే రైతులు ఉన్నారో, ఏ గ్రామాలు ఉన్నాయో ఆ రైతులకంతా కూడా ఆ సాగునీరు బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి పొలానికి నీళ్ళు వస్తాయి. మరి రైతు బాగున్నాడు, మీకు ఇష్టం లేదా? అదే పట్టణంలో 2 లక్షల జనాభా, 1,16,800 ఓటర్లు ఉన్నారు, 35 వార్డులు ఉన్నాయి. వీరందరికీ తాగునీరు రావడం మీకు ఇష్టం లేదా? అంటే 2,000 3,000 పెట్టి ట్యాంకులు కొనాల్సిందేనా? మన మదనపల్లికి సంబంధించి వాటర్ ఇష్యూ మీద ఈ సమ్మర్ స్టోరేజ్ కట్టడం జరిగింది.
2023లో చిప్పిలి నియోజకవర్గంలో చిప్పిలి భాగం మునిగిపోతా ఉందని వాళ్ళు కోర్టుకు పోయినారు. ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. కోర్టుకు పోతే వాళ్ళకు ఒక లైనింగ్ అంటే ఒక అడ్డుకట్టలాగా ఒకటి కట్టాలని ఆ విషయం మీద కొద్ది రోజులు జరిగిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని ఆ కట్టంతా కట్టేసినారు. కట్టేసి ఈ మరవ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 50% కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఆ వర్క్ చేసే వాళ్ళని గవర్నమెంట్ మారిన తర్వాత అతని దగ్గర వర్క్ చేయనీయకుండా స్టాప్ చేసేసి ఇది ఇట్లా నిలిచిపోయింది. ఇంతవరకు ఈ లైనింగ్ వర్కులు కూడా కుప్పం వరకు చేసినారు, కానీ లైనింగ్ వర్క్ చేసి కుప్పం వరకు నీళ్ళు తీసిపోయినారు, కానీ సమ్మర్ స్టోరేజ్కి ఒక చుక్క నీళ్ళు కూడా వదల్లా. దీంట్లో గుంతలో ఏవో ఇది నిండిపోయినంటే ఇది 5 కిలోమీటర్లు టౌన్లో పోతుంది. ఈ మరో నిండితే 5 కిలోమీటర్లు టౌన్లో వంకలు పోతాయి. వంకలు పోతే బోర్లు కానీ బాయిలు కానీ ఇవన్నీ రీఛార్జ్ అయ్యి వాటర్ సమృద్ధిగా వచ్చేటి మనకందరికి కూడా తెలిసిన విషయమే. దీన్ని ఎట్లా వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వదిలేసి దీన్ని నాశనం చేసి బస్టు పట్టించేసి ఇప్పుడు అయిన బోర్లన్నీ అక్కడ ముందర వేసుకొని 2 కోట్లు 3 కోట్లు అని బిల్లులు పెట్టుకుంటే 1 ఇంచి 1/2 ఇంచి వస్తుండే. అక్కడ గ్రౌండ్లో వాటర్ లెవెల్ లేదు కాబట్టి అవి రేపు పొద్దున్నే ఇంకిపోతాయి. ప్రస్తుతం రైతాంగం బాగుండే విధంగా తాగునీరు అయితేమి సాగునీరు అయితేమి దీనికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకి మరొక కట్టడానికి మన జగనన్న గవర్నమెంట్లోనే శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కాంట్రాక్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ ఎత్తినాడు. వర్క్ జరుగుతున్న సందర్భంలో ఈ కట్టంతా రెడీ చేశాడు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మారింది, అంతే. అతను ఒక 1 ఇయర్ గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకోకుండా 1 ఇయర్ వెయిట్ చేసినాడు వర్క్ చేయాలి. అతను చేయనీయకుండా తరిమేశారు ఇక్కడి నుంచి. ఆడి నుంచి వెళ్ళిపోయింది ఇదే, కానీ ఇంతవరకు గవర్నమెంట్ దీనిపైన స్పందన లేదు. ఇది కానీ కట్టి ఉంటే ఎవరు కంప్లైంట్ అయిపోయిందంటే సమ్మర్ స్టోరేజ్ నీళ్ళు ఉంటే ఎక్కడగానే నీటి సమస్య లేకుండా ఉండేది. అందిని కాలువ ముందు అయితే ప్లాస్టింగ్ చేయకముందు నీళ్ళు కుప్పానికి పోయే లోపల ఇక్కడంతా బోర్లన్నీ రీఛార్జ్ అయ్యేటివి. ఇప్పుడు ఏదైతే ప్లాస్టింగ్ చేశారో దానివల్ల ఎక్కడ కూడా ఒక నీళ్లు బొట్టు లోపలికి ఇంకిపోయే పరిస్థితి లేదు. కుప్పానికి పోతుంది తప్ప ఎక్కడైనా చెరువులు అనుసంధానికి పోతాయి తప్ప ఎక్కడ కానీ బోర్లు రీఛార్జ్ అయ్యే ప్రసక్తి లేదు. ఈరోజు అంగిసిడిపల్లి విషయానికి కూడా వస్తాము. ఎప్పుడు కానీ నీటి సమస్య లేకుండా ఉండేది. కందిని కాలువ వస్తా ఉంటే ఎక్కడ కూడా రీఛార్జ్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నీళ్ళ ట్యాంకర్ కొనే పరిస్థితి వస్తుంది. ఎక్కడికైనా నీళ్ళు లేకుండా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మున్సిపాలిటీ కూడా అంతే. మున్సిపాలిటీ వారు మొన్న వచ్చేసి ఇక్కడ 15 బోర్లు వేశారు. 15 బోర్లులోనా కూడా ఒక దాంట్లో 1 ఇంచి 2 ఇంచులు 1/2 ఇంచి వేయడం దగ్గర కూడా మోటార్ బిగించేసి వాళ్ళ డబ్బు వృధా చేయరు. ఆ డబ్బు ఏదో దాని మీద ఉండే శ్రద్ధ ఈ కట్ట పైన కన్నా చూపించిందంటే కన్నా ఈ వాళ్ళకి సమ్మర్ స్టోరేజ్ నీళ్ళు ఫుల్ అయిపోయిందనో ఎక్కడ చూసినా నీళ్లు ఫుల్గా ఉండేవి. తద్వారా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మొరవ పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా పాత్రికేయులందరికీ నమస్కారం. ఇది ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగానే ఇది 2007 సంవత్సరంలో దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మదనపల్లె దాహార్తిని తీర్చడానికి ఇక్కడ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. దాని ప్రకారం 69.92 కోట్ల రూపాయలను ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2015 సంవత్సరం వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2015 సంవత్సరం వరకు 42% పనులు పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు, అదేవిధంగా కొత్త గవర్నమెంట్ రావడము, వాళ్ళతో కొన్ని సమస్యలు ఉండడము, దానివలన ఆయన దీన్ని విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థకు, రిత్విక్ కన్స్ట్రక్షన్ ఎవరిదో ప్రపంచానికి మొత్తానికి తెలుసు, రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థకు 160 కోట్ల ఎస్టిమేషన్తో అంటే మిగిలిన 52% వర్క్ను పూర్తి చేయడానికి 58% వర్క్ను పూర్తి చేయడానికి దాదాపు 160 కోట్ల ఎస్టిమేషన్తో ఆయనకు వర్క్ అప్పచెప్పడం జరిగింది. 12 నెలల కాలానికి ఆయన అగ్రిమెంట్ చేసుకొని ఒప్పుకోవడం జరిగింది. అయితే 12 నెలల కాలంలో ఆయన కంప్లీట్ చేయకపోగా 4 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి 4 సార్లు ఎక్స్టెన్షన్ 2016 సంవత్సరం వరకు తీసుకోవడం జరిగింది, 2018 సంవత్సరం వరకు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 6,59,00,000 రూపాయలు ఆయనకు ఎక్సెస్గా చెల్లించడం జరిగింది. 160 కోట్లు కాకుండా 6.59 కోట్ల రూపాయలు ఎక్సెస్గా చెల్లించడం జరిగింది. ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పినటువంటి విషయాలు. ఇది ఏదో వైఎస్ఆర్ చెప్పినో లేకపోతే మేము చెప్తున్నటువంటి విషయాలు కాదు. ఇది పూర్తిగా మనము కాగ్ రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నది.
శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత సందర్భంగా మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీ నందున్న శ్రీ 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 మహామారమ్మ దేవస్థానం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణల మధ్య భక్తుల సమక్షంలో అభిషేకాలు, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మాడి రామకృష్ణారెడ్డి, కార్యదర్శి మస్తానరెడ్డి, సభ్యులు మాధవరెడ్డి, శ్రీనివాస రామూర్తి, కొండపల్లి ప్రసాద్, ద్వారకానాథ్ రెడ్డి, సహదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ కాలనీ నందు ఏప్రిల్ 23వ తేదీ పునఃప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ శ్రీ బి రామకృష్ణారెడ్డి చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ బాగా కలిసికట్టుగా పనిచేస్తూ విరాళాలు సేకరించడము చేయడం వల్ల మహమ్మారమ్మ దేవస్థానము రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా చైర్మన్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి మహిళా మండలి గ్రూపు, దేవాలయం నందు ఉన్నటువంటి మహిళా సభ్యులు అందరూ 3 రోజులకు పూర్వమే కమిటీ సభ్యులు అందరూ నూతన నోట్లను సేకరించి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరణ కొరకు ఇచ్చారు. అందరూ మహిళలు బాగా సహకరించి 15-20 మంది ఒక రోజంతా అన్నపానీయాలు లేకుండా కూడా అలంకరణ మాలలు కుట్టి ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి అర్చకులు శివస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి చేయడం వల్ల మాకు కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. కావున కాలనీలోన మదనపల్లి టౌను పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకునేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. మాకు సహకరించినటువంటి ఈ నోట్లు సేకరణకు, మాలలు కుట్టడానికి సేకరించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత సందర్భంగా కోట్లో గంగమ్మదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వేకువజామునే ఆలయంలో అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణల మధ్య భక్తుల సమక్షంలో అభిషేకం చేశారు. అనంతరం లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తమ మొక్కులు సమర్పించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. हरि ओं देववाच ओं शुक्लां भरधरं विष्णुं शशिधरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన కోటిలో గంగమ్మ గుళ్ళో విశేషముగా అమ్మవారికి వరలక్ష్మి వ్రత శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా విశేషంగా మనము విశేష పూజలు జరిపించాము. అలాగే అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేశాము. ముఖ్యంగా మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వరమహాలక్ష్మి యొక్క వ్రతకథను కొద్దిగా వివరిస్తాను. పూర్వకాలంలో ఉజ్జయిని అనే ప్రాంతంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ ప్రతిరోజు కూడాను తన అత్తమామలను తల్లిదండ్రుల్లాగా, భర్తను దేవుళ్లాగా, పిల్లలను ప్రాణంగా చూసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేది.
అలా సాగిస్తున్నటువంటి ఆ చారుమతి దేవికి ఒకరోజు అమ్మవారు మా శ్రీ సాక్షాత్ వరమహాలక్ష్మి కలలో కనిపించి శ్రావణ శుక్రవారం రోజున నా వరలక్ష్మి వ్రతం చేసుకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని అమ్మవారు కలలో ఆవిడకి వివరించారు. ఆవిడ చాలా మంచి మనసు కలుగుతాయి, అందుకే ఆ పేరు కూడా చారుమతి అనే అంత మంచి మనసు ఉన్న అమ్మాయి ఆమె. ఊర్లోని ప్రతి ఒక్కరికి కూడా తను తెలిపి తను ఆ శ్రావణ శుక్రవారం రోజున విశేషంగా అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారిని అలంకరించి విశేషంగా అమ్మవారికి అర్చనలు చేసి పూజలు చేసి ప్రతి ఒక్కరికి కూడాను వాయినాలు ఇచ్చి ఆవిడ వరమహాలక్ష్మి యొక్క కృపాకరకు పాత్రులైనది. అలాగే తనతో పాటు ఎవరికి వ్రతం చేశారో ఆ ఆడవాళ్ళందరికీ కూడాను అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా ఆ చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ ఎంతో దోహదపడింది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడాను మన కోట్ల గంగమ్మ గుళ్ళో ప్రతి మహిళలు అందరూ వచ్చి ఇక్కడ మన గంగమ్మ గుళ్ళో విశేషంగా మీరు పూజలు చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను, అలాగే ఆశీర్వదిస్తున్నాను. శుభం భూయా. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయ ఆత్మాభిమానాన్ని వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళా ఉపాధ్యాయులను మదనపల్లిలోని ఎమ్మెల్యే గృహంలో ఉపాధ్యాయులను అభినందిస్తూ సెలవుతో సత్కరించారు. టీఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన రేణుకాబాయ్ ఎగువ కురువంకలో నివాసం ఉంటూ రవి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేరుగా కలిసి వారిని సెలవుతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మగౌరవంతో ఉద్యోగం పొంది మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను అవమానిస్తూ ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. 7 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది కష్టపడి చదివి డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నేతలు విమర్శలు ఉన్నాయని, వైసీపీ నేతలు ఇలాంటి నీతిమాలిన కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఎస్టీ క్యాస్ట్ నుంచి వస్తారా? వెరీ గుడ్. మీరు ఇప్పుడు టీచర్ ఉద్యోగం మీకు వచ్చింది. ఇంతకుముందు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు చదువుకుంటాను. ఎక్కడ? అంటే ఇంటర్ అయిపోయింది సార్ నాది. ఇంటర్ తర్వాత డిఎడ్ చేసిన, తర్వాత డిగ్రీ చేసి ఇంకా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల డిగ్రీ తర్వాత ఎంబీఏ చేసినాడు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు నోటిఫికేషన్? 7 years నుంచి వెయిట్ చేసినాను సార్. 7 years నుంచి నోటిఫికేషన్. 7 years నుంచి వెయిట్ చేసి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే జాబ్ ఖచ్చితంగా సాధించాలని అనుకుంటా అట్లే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేసి వాళ్ళు రాసినాను, తర్వాత జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎవరికన్నా మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? అస్సలు లేదు సార్, అంత స్తోమత మాకు లేదు సార్. ఇప్పుడు కూడా మీరు చూస్తా అంటారు, మాకు అంత స్తోమత లేదు. మా అమ్మ అయితే కూలి పని చేసి చదివి మీరు బేల్దారి పని చేశారు. ఎక్కడమ్మా? ఇక్కడే ఉంది. వెరీ గుడ్, గ్రేట్ అమ్మా. మీరు ఇప్పుడు ఎంత వస్తుంది జీతం మీకు? సార్ 42 వస్తుంది సార్. 42,000 మీకోసం, మీ ఇంటికి, మీ అవసరాలకి పూర్తి. ఈ జాబ్ మీకు ఎంత అవసరం ఉండింది? సార్ చాలా అవసరం లేదు సార్. అంటే నేను సాధిస్తేనే మా ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఒకటే కదా సార్, అంటే ఈ కూలి చేసి వారం సంపాదించుకొని తినవాళ్ళం సార్ మేము. అంటే ఆ కష్టం విలువ చూస్తే ఇప్పుడు నేను చదువుకొని జాబ్ సాధించినాను. మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఈ ఏరియా చాలా మారుమూల ఏరియా, ఈ మాత్రం ఇక్కడ మొత్తం అట్లా అంతంత మాత్రమే స్లమ్ లాగా అని చెప్పచ్చు. అక్కడ ఈ పాప ఏదైతే ఇప్పుడు మాట్లాడిందో ఈమె పేరు వచ్చింది రేణుకాబాయ్. ఈరోజు చాలా బాధ్యతగా తన స్థాయికి సమర్థవంతంగా ఈరోజు బాగా చదివిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా మనిషి ఇంత కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత నువ్వు దొడ్డిదారిన వచ్చావు, నువ్వు వెనక నుంచి వచ్చావు, నువ్వు మోసం చేసి వచ్చినావంటే నిజంగా వాళ్ళ మనసులు కుదించిపోతాయి. నేను 2025 డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి ఉద్యోగం సాధించినాను. గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వస్తుందని 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము. అంటే మాకెంతో ప్రతిభ ఉంది, దాన్ని కనపరుచుకోవడానికి గవర్నమెంట్ వస్తానంటే నోటిఫికేషన్ ఇచ్చింది. మా ప్రతిభను మేము వెల్లడించుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకున్నాము. మీరు ప్రశ్నిస్తున్నది మమ్మల్ని కాదు, మా ప్రతిభను ప్రశ్నిస్తున్నారు. మా ప్రతిభ వల్లే మాకు ఉద్యోగం వచ్చింది. మేము ఎక్కడ ఏమి డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. మాకు అంత స్తోమత లేదు. ఫస్ట్ మాకు మా అమ్మ ఒక్కటే ఉంది, కష్టపడి మాకు కూలి చేసి సాక్కునింది. అలాంటిది మేము అంటే వారానికి సంపాదించి తినేవాళ్ళము.
అలాంటిది మేము డబ్బులు పెట్టి అస్సలు కొనుక్కోలేదు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు. అసలు అది వాస్తవమే కాదు. మేము ప్రతిరోజు కష్టపడి 7 ఏళ్ళు కష్టపడి మా ప్రతిభను సాధించుకొని ఉద్యోగం సాధించాము. ఇది మా కష్టార్జితం. ఇది మా ఆత్మగౌరవాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మేము 15,000 కుటుంబాలను మీరు ప్రశ్నిస్తున్నారు. మేము ఉద్యోగం వచ్చినాక ఎంతో సంతోషపడతాంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో అనర్హులకు ఉద్యోగం ఇచ్చారు, కొనుక్కున్నారు ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. మీరు ఇలా చేయడం వల్ల మేము ఇంకా మళ్ళీ అంటే ఇంత సంతోషంగా ఉన్న మా కుటుంబంలో ఈ 15,000 వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మానసికానికి మళ్ళీ గురవుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. మీరే ఆలోచించండి. 15,000 కుటుంబాలు ఇవి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మచేనుపల్లి గ్రామంలో ఏనుగు కలకలం సృష్టించింది. రైతు వెంకటరమణ వరి పొలంలోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు వరి పంటలను తొక్కి తింటూ భారీగా నష్టం కలిగించింది. వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. డప్పులు మోగిస్తూ బాణసంచా కాల్చిన వెళ్లకుండా పొలాల్లో ఏనుగు తిష్టవేసింది. ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని అటవీ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. పంట నష్టం జరగడంతో రైతు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖులు, ఆలయ అధికారులు, సిబ్బంది, స్థానిక మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. శ్రీకాళహస్తి దేవస్థాన తరపున భక్తులకు వాయనాలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ చిన్న దాడి ఘటన ఒక భారీ బైక్ దొంగల ముఠా గుట్టును రద్దు చేసింది. నయారా పెట్రోల్ బంక్ సిబ్బందిపై జరిగిన దాడి కేసును విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న దుండగులు డబ్బులు అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. బంకు సిబ్బందిపై దాడికి తెగబడి పరారయ్యారు. ఈ ఘటనతో 1-2 పళ్లు ఊడిపోయాయి. అయితే ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే స్పందించి వారిని వెంబడించి అదుపులో తీసుకుని విచారించారు. పోలీసుల శైలిలో సాగిన విచారణలో అసలు దొంగల ముఠా డొంక కదిలింది. ఈ దాడులకు పాల్పడిన వారితో పాటు ఈ ముఠాలో మరో 4గురికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 2 మైనర్లు కూడా ఉండడం గమనార్హం. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించి నిందితుల నుంచి ఏకంగా ₹1,00,000 విలువైన 18 బైకులతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు చంద్రగిరి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. నేడు వరలక్ష్మి వ్రత సందర్భంగా మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ వైభవంగా ఇంటింటా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.